హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో బ్యాంకర్లతో సమావేశం కానుంది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా సమావేశం కానుంది. లోన్లు రాకపోతే అక్రమ నిర్మాణాలు రాకుండా ఉంటాయని భావిస్తోంది హైడ్రా. ఇప్పటికే కూల్చిన నిర్మాణాల్లో చాలా వాటికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, బ్యాంకర్స్ తో హైడ్రా మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైడ్రా మరో అడుగు ముందుకు వేసింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు, దాంతోపాటు బ్యాంకర్లతో లోన్లు తీసుకొని ఇల్లు తీసుకొని మోసపోతున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ. 3 డైమెన్షన్స్లో హైడ్రా ప్రస్తుతం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకటి, చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లో బఫర్లో నిర్మాణమైనటువంటి ఇళ్లను నిర్దాక్షిణంగా అవి అక్రమాలై తేలితే పూర్తి స్థాయిలో కూల్చేస్తూ ఉంది. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు జనాల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. నేను ఇల్లు కొనుక్కుంటున్నానంటే ఎక్కడ కొనుక్కుంటున్నా, అది ఎఫ్టీఎలా, బఫరా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలమా, ఇట్లా అన్ని విధాలుగా అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తుంది. ప్రస్తుతం ఎవరు ఇల్లు కొనాలన్నా కానీ మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, దాని తర్వాత రెవెన్యూ అధికారుల దగ్గరికి, దాని తర్వాత ఇరిగేషన్ అధికారుల దగ్గరికి. వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ రాకపోతే నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి నేను పలానా ప్లేస్లో ఇల్లు కొంటున్నా, పలానా సర్వే నెంబర్ అని అన్ని డీటెయిల్స్ ఇచ్చి మరి క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ అవేర్నెస్ హైడ్రా తీసుకురాగలిగింది. ఇంకా మూడో అంశం ఏంటంటే, చాలా వరకు పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ హైదరాబాద్లో ఇల్లు కొనాలన్నా, లేకపోతే హైదరాబాద్ శివారి ప్రాంతాల్లో ఇల్లు కొనాలనేది ఒక పెద్ద కళ. ఆ కళను నెరవేర్చుకునేందుకు వాళ్ళ డబ్బులు లేకపోయినా సరే బ్యాంకర్లను ఆశ్రయించి బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ లోన్లు సమయంలో చాలామంది బ్రోకర్స్ ద్వారా లోన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది మ్యానిపులేట్ చేసి అది నిజంగా చెరువులో ఉన్నా కానీ లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ స్థలమైనా సరే అది లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో మనం చూసినాం, ఏకంగా ఒక బ్యాంకు చెరువుకే మొత్తము లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో దానికి అడ్డుకట్ట వేయాలి. ఒకవేళ అక్కడ మనం చెక్ పెట్టగలిగితే కొంతమేర బ్యాంకులో ఎవరైతే లోన్లకు వెళ్తారో వాళ్ళకి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. మీ ఇల్లు ఎఫ్టీఎల్లో వస్తుంది, మేము దీనికి లోన్ ఇవ్వము అని బ్యాంకర్లు చెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తొందరలోనే అన్ని బ్యాంకర్లకు సంబంధించిన వాళ్లతో హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ లోన్లు ఇచ్చారు, దేన్ని బేస్ చేసుకొని లోన్ ఇస్తున్నారు, కనీసం ఫీల్డ్ విజిట్కి వెళ్తున్నారా, ఏ ప్లేస్ దేన్ని ప్రాతిపదికన తీసుకొని మీరు లోన్లు ఇస్తున్నారు, ఈ అంశాల మీద తొందరలో బ్యాంకర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు. సో దీనికి ఒక అడ్డుకట్ట పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు బిల్డర్లు చెరువుకు సంబంధించిన జాగాలోనో లేకపోతే చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇది రివర్ వ్యూ అని, లేక్ వ్యూ అని ఒక అందమైన ట్యాగ్ పెడుతున్నారు. దానికి జనాలు కూడా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. నేను బిల్డింగ్ మీదకి వస్తే మంచిగా ఆక్సిజన్ వస్తుంది, మంచి గాలి వస్తుంది, మంచి వ్యూ ఉంటుంది, సో ఇబ్బంది ఏమీ రాదు, రాబోయే రోజుల్లో చూడడానికి అందంగా కూడా ఉంటుంది అని ఆ పర్సెప్షన్ ఒకటి మైండ్లో క్రియేట్ అవుతుంది. సో అట్లా క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు లేకపోయినా సరే బ్యాంకులతో వతిమలాడి లేకపోతే బ్రోకర్ త్రూ వెళ్ళి లోన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. దీంట్లో లాభపడేది ఎవరు అంటే బిల్డర్ లాభపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ స్థలం కానీ చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ కానీ బఫర్ కానీ దాంట్లో ఇల్లు నిర్మించి వారిని సామాన్యులకు అమ్మేస్తున్నారు. ఆ సామాన్యులు ఇప్పుడు నోటీసులు అందుకోనో లేకపోతే అధికారుల దగ్గర నుంచి ఒక బుల్డోజర్ అక్కడి నుంచి వెళ్తేనే వణికిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అయ్యో నా బిల్డింగ్ ఏమన్నా అక్రమంగా నిర్మించారా లేకపోతే అక్రమంగా ఉందనేటువంటి ఆ టెన్షన్ చాలా మందికి పట్టుకుంటుంది. సో ఇప్పుడు సామాన్యులు చాలా మంది ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. అధికారులు కొంతమేర మంచి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి వర్షాకాలంలో ఎక్కువ నీళ్లు వర్షం రావడంతో ఏరియాలు వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయి. నీళ్లు వచ్చి ఇల్లులు కూడా మునిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ లేదా చెరువుకు సంబంధించిన వాటర్ ట్రావెల్ అవుతున్న ప్రాంతంలో అక్కడ డ్రెబిజ్ స్టేస్ అంటే భవన నిర్మాణ వ్యర్థాలు వేసి అక్కడ మెల్లగా దాన్ని కప్పెట్టేసి ఒక టెంపరీ షెడ్ వేసి దాని తర్వాత అక్కడ ఈ ప్లాట్ నాది అని హెచ్ఎండి అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను ఎంతో అంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అక్కడ పర్మిషన్ తెచ్చుకొని బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇది లేక్ వ్యూ, రివర్ వ్యూ అనేటువంటి మాటలు ట్యాగ్లను తగిలిచ్చి సామాన్య జనాలకు అమ్ముతున్నారు. ఆయనకి ఒక 30 లక్షలకు వచ్చినా 50 లక్షలకు వచ్చినా అది ప్రాఫిట్ కానీ ఆయన భావించి ఇల్లును అమ్మేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. తర్వాత హైడ్రా లాంటి సంస్థ ఇప్పుడు ఏర్పడింది కాబట్టి వాళ్ళు ఆలాపసడన్ వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ ప్రభుత్వ స్థలంలో ఉంది లేదా చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంది,
దీనికి మీరు క్లారిటీ ఇవ్వాలి, లేదంటే మేము వచ్చి కూల్చేస్తామనేటువంటి అంశాన్ని చెప్తే ఆ ఇంట్లో ఎవరైతే నోటీసులు అందుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో కనీసం తిండి తినలేక, ఎవరితో ఆ హెల్ప్ తీసుకోవాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, ఎప్పుడు అధికారులు వచ్చి కూల్చేస్తారో తెలియక ఈ కొంత పర్సెప్షన్ అనేది చాలామంది మైండ్లో క్రియేట్ అయ్యి ఉంది. సో అవన్నిటికీ చెక్ పెట్టే విధంగా అధికారులు తొందరలోనే బ్యాంకర్స్తో సమావేశం కానున్నారు. హైడ్రా ప్రధాన కార్యాలయంలో బుద్ధ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కార్యాలయం ఉంది హైడ్రాది. సో ఆ 7th ఫ్లోర్లో బ్యాంకర్లతో సమావేశం కానుంది. బ్యాంకర్లు అందరితో కలిసి మాట్లాడి మీరు FTL ఏంది, బఫర్ ఏంది అని ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తి లోన్ తీసుకోవడానికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మీరు దేనికి లోన్ ఇస్తున్నారు, FTLలో నిర్మించడానికి లోన్ ఇస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం అనుమతించిన దానికి రెసిడెన్షియల్ ప్రాంతం ఎట్లాంటి ఇబ్బందులు లేవు అనే దానికి వెరిఫై చేసి లోన్ ఇస్తున్నారా అనేటువంటి అంశం పైన స్పష్టంగా ఉండాలి. సామాన్యులు ఎవరు వచ్చినా సరే, లేకపోతే ఇళ్ల కోసం లోన్ కోసం ఎవరు వచ్చినా సరే వాళ్ళు స్పష్టంగా వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా FTLలో బఫర్లో వచ్చే కొత్త నిర్మాణాలు ఆగుతాయి ఒకటి. రెండోది జనాల్లో అవేర్నెస్ కలుగుతుంది 2. మూడోది బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి లోన్ అడగాలన్నా కూడా, లేకపోతే ఇల్లు కొనాలన్నా కూడా 10 మంది దగ్గరికి ఆ వ్యక్తి వెళ్తాడు. వెళ్ళి నేను ఇక్కడ పలానా ఇల్లు కొంటున్నా, దీనికి నేను లోన్ కావాలని అడుగుతున్నా, దానికన్నా ముందే ఇది FTLలో ఉందా, బఫర్లో ఉందా, ప్రభుత్వ స్థలంలో ఈ ఇల్లు కట్టి ఉందా అని అన్ని విధాలుగా డిసైడ్ చేసుకొని ఆయన అక్కడ ఇల్లు కొనుక్కుంటాడు. అప్పుడు పేదవాడికి ఆ కళ మేరుతుంది. ఎందుకంటే సామాన్యుడికి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కుంటాడు. అది జీవితంలో ఒక కళ. హైదరాబాద్లో కానీ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనాలనేది ఒక కళ. కానీ ఆ కళ నెరవేర్చుకునే కొన్ని రోజులకే ఈ విధంగా మీ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందో, లేకపోతే చెరువుకు సంబంధించిన FTLలో ఉందో, బఫర్లో ఉందా అని అధికారులు వచ్చి నోటీసులు ఇస్తే ఆ వ్యక్తి జీవితాంతం పోగేసుకున్నటువంటి పైసలు వృధా మట్టిలో పోయినట్టే. అధికారులు ఎందుకంటే వచ్చి కూల్చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో రాబోయే రోజుల్లో అట్లాంటివి ఉండొద్దు అనేటువంటి క్లియర్ కట్ డైరెక్షన్స్తో రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో జనాలు మాత్రం ఇప్పుడు కొంతమేర అంటే అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నాకు బ్యాంకు ఎట్లా లోన్ ఇస్తుంది, ఇది నిజంగా FTL కాదు చెరువు కాదనుకునే కదా బ్యాంకర్ లోన్ ఇస్తుందని ఆ సామాన్య వ్యక్తి ఎవరైతే ఇల్లు కొనబోతున్నాడో ఆయనకు భరోసా ఉంటుంది. అధికారులు బిల్డర్ ఏమో మ్యానిపులేట్ చేసి పైసలు ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఉంటాడు. కానీ సామాన్య వ్యక్తికి తెలియదు ఆయన పైసలు ఇచ్చి తీసుకున్నాడా, ఎట్లా తీసుకున్నాడు అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. కానీ ఇల్లు కొన్నటువంటి బిల్డర్కి ఇల్లు కొన్నటువంటి ఓ సామాన్యుడికి ఏముంటుంది అంటే మా బిల్డరే కట్టిండు కదా, ఆయన పర్మిషన్లు అన్నీ ఉంటేనే కదా, అధికారులు ఎవరు ఇప్పటివరకు ఏం చేయలేదు కదా అనేటువంటి డౌట్ ఒకటి ఖచ్చితంగా ఆ క్లారిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవన్నిటికీ చెక్ పెట్టే విధంగా హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ అనేది ప్రభుత్వానికే కాదు సామాన్యులకు కూడా అండగా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కానీ ఆ ఇండికేషన్ని కానీ హైడ్రా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో రాబోయే రోజుల్లో బ్యాంకర్స్తో మీటింగ్ నిర్వహించిన తర్వాత ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తుందో, ఏ విధమైనటువంటి సమాధానం జనాలకు ఇస్తుందో, ఏ విధమైనటువంటి అవేర్నెస్ జనాలకు వెళ్తుందో అనేది మనకి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత హైడ్రాకి పూర్తి పవర్స్ ఇవ్వబోతున్నాము అనే ఇండికేషన్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇవాళ ఇబ్రహీంపట్నం దాటి అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా వెళ్ళి అక్రమ నిర్మాణాల పైన ఇన్వెస్టిగేషన్ ఒకవైపు చేస్తున్నా కానీ మరోవైపు జనాలకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది హైడ్రా వెళ్తుందా లేకపోతే బుల్డోజర్ వెళ్ళినా నోటీస్ వెళ్ళినా ఇల్లు ఎప్పుడు కూలుతుందో అసలు ఉంటుందో ఉండదో అనేటువంటి డౌట్ ఉంది. కాబట్టి జనాలకు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా బ్యాంకర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు. సమావేశమై మీరు ఖచ్చితంగా అది నిజంగానే FTLలో లేదు, బఫర్లో లేదు, ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించి లేదు అని మీరు పూర్తి స్థాయిలో విచారణ చేసుకున్న తర్వాత అధికారులతో వివరాలు తీసుకున్న తర్వాతనే వాళ్ళకి లోన్లు ఇవ్వాలి. అప్పటి వరకు లోన్లు ఇవ్వద్దు, సామాన్య జనాలు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య జనాలు మోసపోతున్నారు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో చెప్పబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఓ 1 వీక్ 10 డేస్లో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.